ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మే నెలలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. మరి రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉన్నాయి. కాబట్టి నాన్ స్టాప్గా ఈ ధనుస్సు రాశి వాళ్ళు సుఖాల పరంపరను అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా రొటీన్గా ఈ మొత్తం సంవత్సరం అంతా కూడా అలాగే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మే నెలలో కూడా మీకు ఆ విధంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు చక్కగా రాణింపు అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రతి పనిలో కూడా మీరు వేలు పెట్టడం, ఇతరుల పనుల్లోకి, బంధువుల పనుల్లోకి అందరిలో వేలు పెట్టడం వల్ల మరి పని మంచిగా మీరు పూర్తి చేసినప్పటికీ కూడా మీకు నిందలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ చేయకుండా ఆగితే కూడా తప్పు. మరి మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చక్కగా పేదవాళ్ళకి మీరు దగ్గరుండి వాళ్ళకి కన్యాదానాలు చేయడము, వాళ్ళకి సహాయాలు చేయడము ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం మీకుంది. అలా చేస్తేనే మీకు డబల్ అవుతుంది మీ యొక్క సంపాదన కానీ, మీకు రేణింపు కానీ. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి 5వ ఇంట ఉన్నటువంటి గురుగ్రహము మనకి షష్టమ స్థితిగతుడై మనకి మే 14 నుంచి ఉన్నాడు. మరి ఆ విధంగా పంచమ స్థితిగతుడై ఈ యొక్క ఉన్నటువంటి గురుగ్రహము షష్టమ స్థితిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటివి జరిగింది. కాబట్టి ధనుసు రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ల్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి. పార్టీలు, బంధుమిత్రులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరు ఫారెన్ వెళుతున్నారు. ఇది పేదవాళ్ళకి మీరు ఎంత చేస్తే అంత మంచిది అనేటటువంటిది మీరు ఆలోచన చేయాలి. అలాగే ఈ యొక్క బిల్డర్లు బాగా సంపాదిస్తున్నారు. మరి ఈ నెలలో కూడా మీకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కగా రాణింపు, స్టాండర్డ్ అవుతారు. ఇలాగే టెంపరీ బేసిస్, కన్సాలిడేటెడ్ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ఆలాపేస్తాడని మీ వృత్తిలో సంఘటనలు అనేటటువంటివి జరుగుతాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధానంలో మీకు ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధానంలో మీకు ట్రాన్స్ఫర్స్ రావడము, ఇవన్నీ కూడా మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. ఆశ్చర్యాన్ని కూడా మీకు కలగజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ ధనుసు రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా మనకి శుక్రుడు చక్కగా 24 ఏప్రిల్ నుంచి 19 మే వరకు మరి పంచమ స్థితిగతుడై ఉన్నాడు. మళ్ళీ అప్పటి వరకు కూడా ఆడవాళ్ళందరికీ కూడా చాలా మనశ్శాంతి ఉంటుంది. మీ ఇళ్ళల్లో మరి మీ అత్తగారులు, ఆడపడుచులు వీళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తించడం, మీకు రెస్పెక్ట్ ఇవ్వడం మహా సంతోషాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా మళ్ళీ మనకి 19 మే 2024 సంవత్సరంలో బృహస్పతి దోషం అనేటటువంటిది వచ్చినప్పటికీ కూడా మీకు స్త్రీలందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడము, మీ అత్తగారుల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు, మీ ఆడపడుచుల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపులు బాగుంటాయి. మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా కేవలం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవడం కాదు, కేవలం మంత్రులుగా గెలవడం కాదు, మరి సీఎంలుగా మీరు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి గ్రహస్థితి ప్రభావం కాబట్టి సీఎంలు ఎంతోమంది సీఎంలను అపాయింట్ చేయొచ్చు. అందులో మిథున రాశి వాళ్ళు కొంతమంది అయితే ధనుసు రాశి వాళ్ళు అవుతాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ యొక్క ఈ మెయిన్ హైకమాండ్ వాళ్ళని, ఆ మెయిన్ రాజకీయ పార్టీ అధినేతలని పొగడడం, వాళ్ళ కుటుంబ సభ్యులని పొగడడం, ఇలాంటివన్నీ కూడా పిచ్చి వేషాలు వేయకుండా కేవలం పేద ప్రజల హృదయాలను దోచుకునేటటువంటి ఆ పొలిటికల్ స్ట్రాటజీని మీరు డెవలప్ చేసినప్పుడు మాత్రమే, అవలంబించినప్పుడు మాత్రమే ఏ పీకేలు మీకు అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో గెలుస్తారు. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుసు రాశి వారికి మరి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని, నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకు దానం చేయండి, అధిక పారితోషికాన్ని ఇచ్చి.
అదేవిధంగా ఈ యొక్క శనివారం నాడు చక్కగా అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన మీ ఇళ్లల్లో జరిపించండి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే ఈ ధనుస్సు రాశి వారికి మే నెలలో ఇంకా చాలా బాగుంటుంది. శుభమస్తు.